గుడ్ మార్నింగ్ విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు చూడండి, మార్నింగ్ సూర్యోదయం ఎంత ప్రశాంతంగా ఉంది చూసినారా. ఇది మా పల్లెటూరు అండి ఫ్రెండ్స్. పొలాల దగ్గర వచ్చినా అనమాట. మార్నింగ్ ఎంత కూల్గా ఎంత క్లైమేట్గా ఉందో ఒక్కసారి చూడండి. పొలాలు మొత్తం. సిటీలో అయితే ఈ కోగిల సౌండ్ కానీ చిలుక సౌండ్లు అస్సలు వినిపించవు. ఒక్కసారి మీరు గమనిస్తే అక్కడ చూడండి ఎట్లా కనిపిస్తాయి, క్యూ 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 అని సౌండ్ వినిపిస్తాయి. ఇక్కడ చూడండి ఈ చెట్లలో, ఒక్కసారి ఈ చెట్లలో చూడండి సౌండ్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. కోగిల కానీ చిలకలు కానీ. అసలు సిటీలో అయితే అస్సలు పక్షులే ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్న టవర్స్ కానీ, అక్కడ ఉన్న సెల్ ఫోన్ టవర్స్, వైఫై టవర్స్, ఫైబర్ టవర్స్, నెట్వర్క్స్ ఇవన్నీ ఏంటంటే వాతావరణం కలిసిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కాలుష్యం కానీ, అక్కడ ఉన్న కాలుష్యంలో అంతా. అందుకే అక్కడ ఉన్న పక్షులు కానీ ఏవి సౌండ్లు కానీ వినిపించవు. హైదరాబాద్ దగ్గర దూరంకి వెళ్ళి వినిపిస్తాయి. ఒకసారి చూసినారా సౌండ్? ప్రతి పక్షి సౌండ్ వినిపిస్తుంది ఫ్రెండ్ విలేజ్లో. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, పొల్యూషన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అక్కడ సిటీలో అయితే 200 to 300 పొల్యూషన్ రేటింగ్ ఉంటుంది. ఇక్కడైతే 50, 20, 30 ఉంటుంది. చూడండి ఎంత క్లైమేట్ కూల్గా ఉందనుకుంటున్నారు. చూసిన బటర్ఫ్లై కూడా చూసినారు అక్కడ, బటర్ఫ్లైలు కానీ. ఎందుకంటే వాతావరణం ఫ్రెండ్స్, వాతావరణం బైకులు కానీ పొగ అంతా వెళ్ళిపోయిందనుకో ఇంకేం చేయలేము బ్రో సిటీలో అయితే. బట్ ఏం చేస్తాం, సిటీ అన్నాక ఇంకా అందరు జాబుల కోసం వెళ్తారనమాట. కానీ పల్లెటూరులో బెటర్ ఫ్రెండ్స్. వాతావరణం కానీ జీరో పొల్యూషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూసినారు ఎంత చల్లగా కూల్ క్లైమేట్ ఉంది. జీరో క్లైమేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసినారా. చూసినారా ఎట్లా సౌండ్గా కోగిల సౌండ్ చేస్తుంది. చూసినారా ఎట్లా సౌండ్ చేస్తుంది. ఇవన్నీ పక్షులు జంతువులు సౌండ్సే ఉంటాయి అన్నమాట పల్లెటూరులో. నేనైతే ఫ్రెండ్స్ బాత్రూమ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంట్లో బాత్రూమ్ ఉంది కానీ వెళ్ళాను అనమాట. ఇలా కూల్గా మంచిగా క్లైమేట్లో కూర్చోవడంలో చాలా ఇది ఉంటుంది ఫ్రెండ్స్.